విక్రమాదిత్య రాజు శ్మశానానికి వెళ్లి చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని తన ఖడ్గంతో కట్టేసి భుజానికి వేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు బేతాళుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు మౌనంగా నన్ను తీసుకెళ్తున్నావు, కాని మార్గం పొడవుగా ఉంది. సమయం గడిపేందుకు నీకు ఒక కథ చెబుతాను. దాని ముగింపులో నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధానం చెప్పకుంటే నీ తల పేలిపోతుంది. చెప్పినట్లయితే నేను తిరిగి చెట్టుకే వెళ్లిపోతాను. విక్రమాదిత్య అంగీకరించగా బేతాళుడు కథ మొదలెట్టాడు. కథ: ప్రేమకు పరీక్ష. ఒక ఊరిలో రాజు తన కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె సుందరి, గుణవంతురాలు. ఆమె కోసం వివిధ దేశాల నుండి 3 యువకులు వచ్చారు. ఈ 3 యువకులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. అయితే రాజకుమారికి ఎవరంటే ఇష్టమో చెప్పలేదు. రాజు ఈ విషయాన్ని ఆలోచిస్తుండగా దురదృష్టవశాత్తు ఆ రాజకుమారి అనారోగ్యంతో మరణించింది. ఆమెను అరణ్యంలో దహన సంస్కారం నిర్వహించారు. అయితే ఆ 3 యువకులు ఆమెను మరచిపోలేక ఒక్కొక్కరుగా ఒక్కొక్క విధంగా దుఃఖించారు. మొదటి యువకుడు రాజకుమారి సమాధి వద్దే ఉండిపోయి ఆమె సమాధిని రోజు మాలతీ పూలతో అలంకరిస్తూ కన్నీరు మున్నీరయ్యాడు. రెండో యువకుడు రాజకుమారి విగ్రహాన్ని తయారు చేయించుకుని దాన్ని ప్రేమతో ఆరాధిస్తూ జీవించసాగాడు. మూడో యువకుడు విదేశాలకు వెళ్లి మాంత్రిక విద్య నేర్చుకుని ఒక మూలికతో రాజకుమారిని తిరిగి బ్రతికించాడు. రాజకుమారి పునర్జీవితమైన తరువాత రాజు ఆశ్చర్యపోయాడు. కాని ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఆమెను వివాహం చేసుకునే హక్కు ఎవరికుంది? ప్రశ్న బేతాళుడు విక్రమాదిత్యను పరీక్షిస్తూ అడిగాడు. రాజా, ఈ 3 ఎవరు నిజమైన భర్తగా పరిగణించబడాలి? విక్రమాదిత్య సమాధానం: విక్రమాదిత్య క్షణక్షణం ఆలోచించి ఇలా అన్నాడు, ఆమెను పునర్జీవితం చేసిన మాంత్రికుడు కేవలం వైద్యుడు. ఆమె సమాధిని గౌరవించిన యువకుడు మంచి మనిషి. కాని ఆమె విగ్రహాన్ని భద్రపరిచిన యువకుడే నిజమైన భర్త. ఎందుకంటే తన హృదయంలో ఎప్పటికీ ఆమెను జీవంగా ఉంచుకున్నాడు. ముగింపు: విక్రమాదిత్య సమాధానం చెప్పగానే బేతాళుడు మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. రాజు మళ్లీ వెళ్లి అతన్ని పట్టుకుని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ కథలో బోధించేదేమిటి? ఈ కథ ప్రేమలో ఆత్మీయత, నిజమైన బంధం, నిబద్ధత ఎంత ముఖ్యమో వివరిస్తుంది. మనిషి ప్రాణం కాపాడడమే కాదు, ఆత్మను అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ.